అబ్బా, రోజు హ్యాపీగా పొలాల్లో తిరుగుతూ తోటల్లో ఆడుకుంటూ జానకి పెట్టింది తింటూ ఉంటే టైం తెలిసేదే కాదు. ఇప్పుడు ఇలా గదిలోనే ఉండాలంటే ఎంత చిరాగ్గా ఉందో. తినడానికి ఇన్ని ఉన్నా టైంపాస్ మాత్రం అవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సాంగ్కి నేను డ్యాన్స్ చేస్తుంటే మంచి టైంపాస్ అవుతుంది. డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుపుని నట్టమాయ అప్పలో ఏమి మాయ. ఇది ఇల్లా లేకపోతే సినిమా థియేటరా? అంత సౌండ్ పెట్టారు. పబ్బులో పెడితే పార్టీ అంటారు, ఇంట్లో పెడితే న్యూసెన్స్ అంటారు. ఇది కదా కావాల్సింది. ఇడుసు ఇడుసు తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ తుంకెదే దేవరాయ. ఏయ్, డోర్ ఓపెన్ చేయండి. బయట ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే లోపల ఎలా ఉన్నారు వీళ్ళు? ఏ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. జాజికాయ జాజికాయ జాజిరే వీడున్నాడేంటి? అసలు వీడెప్పుడొచ్చాడు? అంటే వీడిని గదిలో ఉంచి వాళ్ళిద్దరూ బయటకెళ్లారా? నేనింట్లో ఉన్నదే భూమి ఎందుకు ఇలా ప్రవర్తించిందో అని తెలుసుకోవడానికి. పొద్దున్న గదిలో నుంచి బయటికి రానన్న భూమి ఇప్పుడు గదిలోనే లేదు. ఆ జానకి కూడా కనిపించడం లేదు. డౌటే లేదు. గదిలో వాడున్నాడు, ఇక్కడ స్కూటీ లేదు. అంటే ముందే ప్లాన్ చేసుకుని వీడిని గదిలో ఉంచి వాళ్ళిద్దరూ బయటికెళ్లారు. ఇది జానకి ప్లాన్. దీన్ని ఖచ్చితంగా వాడుకుంటే భూమి జానకి ఇద్దరు బుక్ అయిపోతారు. అమ్మా దక్ష, నువ్వు మాకు దూరమై ఇన్నేళ్లు గడిచిపోయింది. అయినా సరే ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నట్టే ఉంది. నువ్వు చేసిన మంచి, నీ మాట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. చిన్నతనంలోనే నీకంత మంచి పేరొచ్చింది. ఆ భగవంతుడు మాత్రం నీకు కొంచెం ఆయుషే రాశాడు. నిన్ను మా అందరికీ దూరం చేశాడు. ఎందుకమ్మా బాధపడతావు? దైవ నిర్ణయాన్ని ఎవ్వరూ కాదనలేవు. కొండంత పేరు తనకి రాసిపెట్టి ఆయుష్ మాత్రం కొంచెమే ఇచ్చాడు. కాని తను వెళ్ళిపోయినా తను చేసిన మంచిని మనం నడిపిస్తున్నాం, తనకిచ్చిన మాటని గెలిపిస్తున్నాం. ఇలా తన రుణం మనం తీర్చుకుంటున్నాం కదమ్మా. అవునత్తయ్య, దక్ష వెళ్ళిపోయినా తన జ్ఞాపకం అనుక్షణం గుర్తొస్తూనే ఉంది. తాను చేసిన ప్రతి పని ఇప్పటికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. మనిషిగా మన మధ్య లేకపోయినా
మానసికంగా తను మనందరితో ఉన్నట్టే కదా. తన కూతుర్ని మీరు మీ కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచారు. చెల్లెలి కూతురు మీద రుద్రాని ఎంత మమకారం పెంచుకుందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా. ఇక జరగబోయేది మీరిచ్చిన మాట, దక్ష కోరిక. ఈ చుట్టుపక్కల ఊర్లకి అదొక పండగ. ఇంకెందుకత్తయ్య బాధపడతారు? రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అమ్మా, హారతి తీసుకోండి. దీక్షితులు గారు, అన్నదానానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్టే కదా? ఎక్కడా ఏ లోటు లేదు కదా? అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఎవరైనా ఆకలి అంటే దక్షమ్మ చెల్లించిపోయేది. అలాంటి తల్లి పేరు మీద జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్నీ మేము చూసుకున్నామమ్మా. అందరికీ బట్టలు పంచిపెట్టి భోజనాలు పూర్తయిన తర్వాత నా చెల్లెలి కోరిక, తన కూతురు మా ఇంటి కోడలు కావాలని, అది తొందరలోనే నెరవేరబోతుందని, మా ఇంట్లో మంగళవాయిద్యాలు మోగబోతున్నాయని, మా భార్గవ్కి భూమికి పెళ్లి జరిపించబోతున్నామని అందరి ముందు చెప్పాలి. భోజనాలయ్యాక ఎవ్వరినీ వెళ్ళొద్దు అని చెప్పండి దీక్షితులు గారు. అలాగేనమ్మా. అత్తయ్య, పూజ పూర్తయింది కాబట్టి ముందు అందరికీ బట్టలు పంచి పెడదాం. తర్వాత అందరికీ భోజనం పెట్టడం స్టార్ట్ చేద్దాం. అలాగే భార్గవ్. రంగయ్య, అమ్మా, ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగేనమ్మా. మీరందరు రండి, పదండి. రుద్ర, కుముద ఫోన్ చేస్తుంది. మనతో గుడికి రాను అంది. ఇక్కడ పూజ జరిగిందో లేదో, అందరికీ బట్టలు పంచి పెట్టామో లేదో తెలుసుకోవాలనుకుంటుంది. మీరు మాట్లాడండి. హ్మ్. ఏంటమ్మా, ఇక్కడ పూజ జరిగిందా లేదా అని తెలుసుకోవాలని ఫోన్ చేసావా? డాడ్, నేనేంటో తెలుసు కూడా, మీరేంటి ఇలా అడుగుతున్నారు? మీ మమ్మీ అలాగే అనుకుంది, నాకు అలాగే చెప్పింది, అందుకే ఇలా అడిగాను. అసలు నేను చెప్పాలనుకున్నది ముందు మీరు వినండి. భూమి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను గదిలో నుంచి బయటికి కూడా రాను అని పొద్దున్న అందరితోనూ అంతలా చెప్పింది కదా. అవును, తన గుడికి తీసుకురాలేదన్న కోపంతో మాట్లాడింది. తన కోపం వస్తే మనకొచ్చిన నష్టమేంటమ్మా? డాడ్, ముందు నేను చెప్పేది వినండి. తను కోపంతో ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉండేదాన్ని, కానీ అసలు తను గదిలోనే లేదు. అదేంటి, మేము వచ్చే వరకు తను బయటకు రానని చెప్పింది, అప్పుడే బయటకు వచ్చేసిందా? అయినా ఒక్కతే ఒంటరిగా ఎంతసేపు అని గదిలో ఉంటుంది? ఆ జాన్కి వచ్చి ఉంటుంది, తనతో మాట్లాడడానికి బయటకు వచ్చి ఏదో ఒక వెరైటీ చేస్తుంటుంది. వెళ్ళి వంటగదిలో చూడమ్మా. అబ్బా డాడ్, అసలు నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదా? ఇద్దరూ ఇంట్లో లేరు. ఆ గదిలో ఆ బుజ్జి నుంచి వాళ్ళిద్దరూ ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళిపోయారు. భూమి గదిలో బుజ్జిగాడు పెద్ద సౌండ్తో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తుంటే ఏంటింత సౌండ్ అని చూస్తే అసలు విషయం తెలిసింది డాడ్. భూమి, జానకి ఇద్దరూ ఇంట్లో లేరు. ఇది ముందు మీరు మమ్మీకి చెప్పండి, అప్పుడే కదా ఆ భూమి బుక్ అవుతుంది. ఏంటమ్మా, ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పి అలా కంగారు పడతావేంటి? సూపర్ అమ్మా, వాళ్ళు అలా వెళ్ళడమే మనకు కావాలి. ఎందుకంటే ఏం చేయాలో అని ఆలోచిస్తున్న మనకి మన చేతికి మట్టి అంటకుండా బుక్ చేసే అవకాశం వాళ్ళే ఇచ్చారు. నువ్వు నాకు చెప్పావు కదా, ఇంకెక్కడ ఎలా చెప్పాలో, వాళ్ళని ఎలా బుక్ చేయాలో నేను చూసుకుంటాను. ఉంటాను. ఓకే డాడ్. రుద్రాణి, ఒకసారి ఇక్కడికి రావా? ఎందుకండి? కూతురు ఎప్పుడొస్తారని అడిగిందా, లేక మీ మీద బెంగ పెట్టుకుందా? అది కాదు, వేరే విషయం. త్వరగా రా, అది అందరిలో చెప్పేది కాదు. పదండి అమ్మా, రా. రంగయ్య, అమ్మా, ఇక్కడంతా చూసుకో. అలాగేనమ్మా.
ఏంటి మామయ్య, ఏదైనా ప్రాబ్లం అయిందా? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? ఇంట్లో భూమి లేదంట. ఆ వచ్చిన జానికి కూడా కనిపించటం లేదు. వాళ్ళిద్దరూ ఎక్కడికో బయటికి వెళ్ళారు. అలా ఎలా వెళ్తారు? భూమిని బయటికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా. మరి మనకి చెప్పకుండా బయటికి ఎలా వెళ్తారు? ఇంట్లోనే ఎక్కడో ఉంటారు, చూడమని చెప్పండి. అవును మామయ్య, భూమి అలా చెప్పకుండా వెళ్ళే మనిషి కాదే. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? చూడు రుద్ర, మొన్న ఆదిత్య ఫోన్ చేశాడు కదా, తన కూతుర్ని తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో తెలుసు అని మనకే వార్నింగ్ ఇచ్చాడు కదా. పొరపాటున ఆదిత్య తెలివిగా ఏవైనా పావులు కదుపుతున్నాడేమో. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు భూమి జానికి ఇంట్లో ఇద్దరు లేరు. ఒకవేళ బయటికి వెళ్లకుండా ఉంటే బుజ్జిని ఆ గదిలో ఉంచాల్సిన అవసరం ఏముంది? ఏంటండి మీరు మాట్లాడేది? బుజ్జి భూమి గదిలో ఉండడం ఏంటి? అదే కదా కుముద చెప్పింది. అందుకే కదా తనంత టెన్షన్ పడుతుంది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. శ్రీరామచంద్ర ప్రభు, మళ్ళీ ఏమిటి అగ్ని పరీక్ష? ఇప్పుడే కదా అంతా ఆనందంగా ఉంది అనుకున్నావు, ఇంతలోనే మళ్ళీ ఏమిటి స్వామి? ఆ తండ్రి కూతుళ్ళు కలిశారంటే ఇక భూమి మన మనిషి కాదు. ఆదిత్య భూమిని మన దగ్గరికి రానివ్వడు. తనని మనమే దూరం చేశామని కూతురు దగ్గర మొరపెట్టుకుంటాడు. అది నిజమని భూమి కూడా నమ్ముతుంది. అసలే అది అమాయకురాలు. ఇప్పుడేం చేద్దాం? అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అసలు ఆదిత్య మామయ్య ఉన్నాడన్న సంగతి భూమికి తెలియదు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా కలుస్తారు? అది జరగదు. ఇంకెక్కడికైనా వెళ్ళారేమో. అమ్మ, ఫస్ట్ నువ్వు భయపడకు. భూమికి తెలియకపోవచ్చు గాని ఆదిత్యకి తెలుసు కదా. తను తెలివిగా ఏమైనా చేశాడేమో, ముందది తెలుసుకోవాలి. వెంటనే మనం ఆదిత్య ఊరికి వెళ్దాం. నిజంగా అక్కడే ఉండుంటే తర్వాత సంగతి అక్కడే చూద్దాం. వెళ్దాం పదండి. దీక్షితులు గారు, మేము మళ్ళీ ఇక్కడికి రాము. అన్నదాన కార్యక్రమం మీరే జరిపించండి. అలాగేనమ్మా. పదండి. శ్రీరామచంద్ర ప్రభు, నిజంగా వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారా? ఇదిగోమ్మా. తీసుకోమ్మా. మళ్ళీ ఆ కన్నీళ్ళేంటమ్మా? నన్ను క్షమించండి నాన్న. ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన మాట విని అపార్థం చేసుకున్నాను. జానకి దగ్గర మీ గురించి ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అది నీ తప్పు కాదమ్మా. నా గురించి నీకు అలా చెప్పిన వాళ్ళది తప్పు. చూడు భూమి, ఈ ప్రపంచంలో మనల్ని ఎక్కువగా అభిమానించేది తల్లిదండ్రులు. అమ్మ ప్రాణం పోస్తుంది, మమకారాన్ని పంచుతుంది, తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. తండ్రి మన నీడలా మారుతారు. మన కాళ్ళు కందిపోకూడదని, తన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నా సరే మంచి బాటని పిల్లలకి ఏర్పాటు చేయాలని తండ్రి తపన పడతాడు. తల్లి ప్రేమ అందరికీ తెలుస్తుంది. తండ్రి ప్రేమ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తను చూసిన మొదటి హీరో తన తండ్రి అవుతారు. అది ముందు ముందు నీకే అర్థమవుతుంది. నిజమే అక్క. నువ్వు మీ నాన్నగారి గురించి చెప్పినప్పుడు తండ్రి అంటే ఇంత గొప్పగా ఉంటారా అనుకున్నాను. పెదనాన్న కుముద గురించి ఆలోచించినప్పుడు నాకెందుకు ఆ అదృష్టం దక్కలేదు అని బాధపడ్డాను. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాక ఎన్నాళ్ళు ఆ ప్రేమకి ఎందుకు దూరమయ్యానా అని బాధపడుతున్నాను. పర్లేదమ్మా. ఇన్నేళ్ల దూరాన్ని జానకి దగ్గర చేసింది. నా కూతురు నాకు చూపించింది. ఇంక మన్నెవరూ విడతీయలేరు. తీసుకో. నీకు ఇష్టమని జున్ను కూడా తెప్పిస్తున్నాను.
ఎప్పుడు ఫోన్ చేశారు? మీరు గుళ్ళో కదా ఉంటారు. నా సంగతి తర్వాతమ్మా, ముందు నువ్వు భూమి ఎక్కడున్నారో అది చెప్పండి. అదేంటి నాన్న, ఎప్పుడు లేంది ఇలా అడుగుతున్నారు? చూడమ్మా, నేనింత కంగారుగా అడుగుతున్నాను అంటే నీకు ఈ పాటికి అర్థం ఉంటుంది కదా. మీరు ఆ ఇంట్లో లేరు అన్న విషయం రుద్రాణి గారికి తెలిసిపోయిందమ్మా. ఏంటి నాన్న మీరనేది? వాళ్ళకి ఇలా తెలిసింది? వాళ్ళు గుళ్ళో కదా ఉన్నారు. అవునమ్మా, కానీ ఆ కుముద ఇంట్లోనే ఉంది కదా. తను వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పింది. ఇంతకీ మీరు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు? అదే నాన్న, భూమి బయటికి వెళ్దామంటే తీసుకొచ్చాను. చూడమ్మా, నువ్వు భూమిని ఎక్కడికి తీసుకెళ్లావో వాళ్ళకి అనవసరం. ఆదిత్య గారి ఇంటికి వెళ్ళారేమోనని వాళ్ళకి అనుమానం వచ్చింది. మీరు మాత్రం అక్కడికి వెళ్ళలేదు కదా. అంటే అది అది చూడు తల్లి, నువ్వు ఆ తండ్రి కూతుర్ని కలపాలని నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసమ్మా. కానీ నీ వల్ల అది జరిగిందని తెలిస్తే వాళ్ళు నీ ప్రాణం తీసేస్తారు. అది మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మీరు కానీ అక్కడ ఉంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వస్తున్నారు. పొరపాటున నిన్ను భూమిని అక్కడ చూశారంటే మాత్రం పరిస్థితి చేదాటిపోతుంది. వస్తే రాని, భయం ఏంటి? నా కూతురు నా దగ్గరకు వచ్చింది. కాదు అని చెప్పే ధైర్యం వాళ్ళకెక్కడుంది? ఇన్ని రోజులు చెప్పిన అబద్ధాలు చాలు. ఇప్పటికైనా మా తండ్రి కూతురు ఖర్చాం. మమ్మల్ని విడదీస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని నేనే వార్నింగ్ ఇస్తాను. ఫ్రెండు, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు అలాంటి గొడవలు ఏమీ తీసుకురావద్దు. పైగా ఇంట్లో ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చాను. నువ్వు తనని చూడాలి, ఈ ఇంటికి తీసుకురమ్మని అడిగావు కాబట్టి, నీకు మాటిచ్చాను కాబట్టి తీసుకొచ్చాను. కానీ ఇలా తీసుకురావటం తప్పు. ఇక్కడ వాళ్ళు ఇలా చూశారంటే ఖచ్చితంగా నాదే తప్పంటారు. పెద్ద గొడవ అవుతుంది. మనం వెంటనే వెళ్ళిపోవాలి. అవును నాన్న, పెద్దమ్మ నన్ను ఇక్కడ చూసిందంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిడుతుంది. జానకి ఇదే తప్పు అంటుంది. అది నాకు ఇష్టం లేదు. మేము వెంటనే వెళ్ళిపోతాం. సరే, మన డ్రైవర్కి చెప్తాను, మీ ఇద్దరిని దింపేసి వస్తాడు. వద్దు ఫ్రెండ్, మీ కార్లు వాళ్ళకి తెలుసు. అవి ఊర్లోకి వచ్చాయంటే వాళ్ళు గుర్తుపడతారు. మేము ఎలాగో బండి మీద వచ్చాం కదా, వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందే మేమే అక్కడికి వెళ్ళిపోతాం. మరి ఏం చెప్తారమ్మా? ఎక్కడికి వెళ్ళి వచ్చామని చెప్తారు? అయ్యో, ఇప్పుడు అదంతా ఆలోచించే టైం లేదు. వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి ఆలోచిస్తాను. ముందే గొడవ జరగకుండా ఆపాలి. పదా. వస్తాను నాన్న. జాగ్రత్తమ్మా, మళ్ళీ వస్తావు కదా? ఫ్రెండ్, నేను తప్పకుండా తీసుకొస్తాను. రా రా భూమి. జాగ్రత్త. పెద్దమ్మకి మనం నాన్న దగ్గరికి వెళ్ళామని తెలిస్తే చంపేస్తుంది. నువ్వు అనవసరంగా భయపడకు, నేనున్నాను కదా. ఏమీ కాకుండా నేను ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది. భూమి బయటికి వెళ్ళకూడదనే కదా తన తల్లి పుట్టినరోజైనా సరే గుడికి తీసుకెళ్లకుండా ఇంట్లో ఆపింది. అలాంటిది భూమి ఇంట్లో లేదంటే ఏమనుకోవాలి? ఇంకా అనుకోవడానికి ఏముంది? ఏ విషయంలో అయితే మనం భయపడుతున్నామో అదే జరిగిందని నాకు పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు వెళ్తున్నాం కదా, నీకే తెలుస్తుంది. ముందే ఎందుకు అలా మాట్లాడతారు అల్లుడు గారు? అసలు భూమికి ఆదిత్య మావయ్య గురించి తెలియదు కదా. అలాంటిది అక్కడికే వెళ్ళుంటుందని నీకెందుకు అనుమానం వచ్చింది మావయ్య? అవును, భూమికి తెలియకపోయినా భూమి అక్కడుందని ఆదిత్యకి తెలుసు కదా. అందుకే ఏం చేశాడో ఏమై చేస్తాడో. ఖచ్చితంగా భూమిని మాత్రం మనకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం. త్వరగా పోనీ. జానకి, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మనం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, లేదంటే ప్రమాదం అవుతుంది. చెప్పాను కదా భూమి, భయపడుకో అని. మనం భయపడుతుంటే తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ధైర్యంగా ఉంటే మనం మాట్లాడొచ్చు.
నీకు బుద్ధిందా? అసలు ఏమనుకుంటున్నావు? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? జానకి 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 నేనే చూడకుండా తిడుతున్నావా చూసి తిడుతున్నావా? సారీ, నువ్వనుకోలేదు. నేనంటే స్వీట్స్ కోసం బయటకు వచ్చాను, మీరెందుకు వచ్చారు? అదంతా తర్వాత చెప్తాను. భూమి ఏడుస్తోంది. భూమి ఎందుకు ఏడుస్తుంది? మేం బయటకు వచ్చిన సంగతి పెద్దమ్మ వాళ్లకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో అని భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్తే పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. చెప్పాను కదా, నువ్వు అనవసరంగా భయపడద్దు అని. అవును, భూమిని ఇంట్లోనే కదా ఉండమన్నారు, మరి మీ ఇద్దరు బయటికి ఎందుకు వచ్చారు? బావా, అసలు మేమెక్కడికి వెళ్ళామంటే... భూమి, నువ్వాగు, నేను చెప్తాను. మీరేంటిక్కడున్నారు? భూమి బాధపడుతుందని జానకి నాకు ఫోన్ చేసింది. అందుకే ఏదో ఒకటి చేయాలి, తనను ఎలాగైనా బయటికి తీసుకెళ్లాలని అడిగింది. గుడికి తీసుకొస్తే మీరు తిడతారని తెలుసు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం.